ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. టీడీపీ ఎమ్మెల్యేల దాష్టికాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. నిన్న సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగు చూడగా, ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ బూత్ పురాణం బయటపడింది. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం పుట్రేల దక్షిణ మాలపల్లికి చెందిన మహిళపై ఎమ్మెల్యే తిట్ల దండకం చదివారు. డ్వాక్రా గ్రూప్కి సంబంధించి బుక్ కీపర్గా పాతవారనే కొనసాగించాలని సదరు గ్రామానికి చెందిన మహిళా ఎమ్మెల్యేలను కోరారు. అయితే ఆయన తమపై నిష్కారణంగా ఆగ్రహించారని, తీవ్ర పదజాలంతో దూషించారని, పోలీసులతో అరెస్టు చేయించారని బాధిత మహిళలు తెలిపారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాది పుట్రాల దక్షిణ మాలపల్లి అండి. ప్రతిభ వివో నుంచి మేము మా బుక్ కీపర్, మా ఎదవరకు ఉన్న బుక్ కీపరే మాకు కావాలని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి మాట్లాడదామని వచ్చామండి. వస్తే సార్ అన్నారు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యే గారు. అంటే మేము పుట్రాల నుంచి వచ్చామండి అన్నాం. పుట్రాల నుంచి వచ్చారు, మీరు ముందు అర్జెంటుగా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము వెనక్కి వస్తున్నాం. వెనక్కి వచ్చిన తర్వాత మనం వివోల నుంచి కట్టుకోవద్దు, మనకిష్టమైన బుక్ కీపర్ని మనం ఉంచినప్పుడు మనం ఎందుకు కట్టుకోవాలి, మనం కట్టుకోవద్దు అని చెప్పేసి అన్నామండి. ఈ మాట బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ముందు అరెస్ట్ చేయండి అని చెప్పేసి కానిస్టేబుల్ గారిని, ఎస్ఐ గారిని ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారండి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కొలికపూడి శ్రీనివాస్ మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నాయి ఆయన వ్యవహార శైలి చూసినట్లయితే. గతంలో కేసు కూడా నమోదైంది, అయినా కూడా ఆయన దాష్టికాలు మాత్రం ఆగడం లేదు. సమస్య పరిష్కరించేందుకు ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి మహిళల్ని అరెస్టు చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ ఇవ్వడం ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అశోక్? వివాదాలకు చేరపడ్డపోయిన మరోసారి తన వైఖరిని ప్రదర్శించారని చెప్పి మహిళల పట్ల చాలా చులకనగా మాట్లాడుతూ తీవ్ర అసభ్య పదజాలం వినియోగించిన పరిస్థితి కనబడుతుంది. మనం నోటితో కూడా చెప్పలేము, అంత దారుణంగా వారిని బూతులు పెట్టారు. దీనికి ప్రధానమైన కారణం విస్సన్నపేట మండలం పుట్రేల దక్షిణ మాలపల్లికి చెందిన కొంతమంది మహిళలు ఆయన వద్దకు వెళ్ళారు. గతంలో బుక్ కీపర్లుగా ఎవరైతే ఉంటారో వారినే కొనసాగించారు. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బుక్ కీపర్లుగా పనిచేస్తున్న వాళ్ళు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన లీడర్లను చాలా మంది కూడా తొలగించింది, తమకు అనుకూలంగా వాళ్ళని పెట్టుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఈ డ్వాక్రా సంఘానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దక్షిణ మాలపల్లికి సంబంధించిన మహిళలు తమకు అనుకూలమైన గతంలో ఎప్పటి నుంచో చేస్తున్న బుక్ కీపర్ ఎవరైతే ఉన్నారో వాటినే కొనసాగించాలని ఎమ్మెల్యేలు కోరేందుకు ఆయన దగ్గరికి వెళ్ళారు. దీంతో మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు అని అడిగారు. పలానా గ్రామం అని వారు చెప్పిన వెంటనే వారి మీద చిత్రదండం అందుకున్న పరిస్థితి మాటల్లో చెప్పలేనంత తీవ్రంగా దూషించారు. దీంతో వారు ఒక్కసారిగా ఎమ్మెల్యే వైఖరితో వారంతా కూడా ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే కేవలం చెట్లతో సరిపెట్టకుండా వారిని పోలీసులను పిలిపించి అరెస్టు చేసి మరీ స్టేషన్ తరలించిన పరిస్థితి. చాలా సేపు వారిని స్టేషన్ వద్ద ఉంచి కనీసం మంచినీరు కూడా ఇవ్వకుండా వారిని పరిస్థితితో ఎమ్మెల్యే మీద వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఓకే అశోక్.